నా పేరు నిత్య. నేను 6వ తరగతి చదువుతున్నాను. మా ప్రాజెక్ట్ పేరు కాపాడుకుందాం. మన చుట్టూ ఉన్న జంతువులు, పక్షులు, నదులు, చెరువులు ఇవన్నీ ప్రకృతిలో భాగమే. కానీ మనిషి తన బాధ్యత మర్చి ప్రకృతిని రక్షించుకోవడంలో అశ్రద్ధ చేస్తున్నాడు. దానివల్ల చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. అడవులను నరికేయడం మనిషి అడవులను నరికేసి అక్కడ కూడా అందువల్ల నివాసాలు ఏర్పాటు చేస్తున్నాడు. అందువల్ల అడవిలో ఉన్న కోతులు, పులిలు, ఎలుగుబంట్లు వస్తున్నాయి. ప్రజలు ఉన్న ప్రదేశాలకు వస్తున్నాయి. చెరువులు మనిషి తన అవసరాలకు చెరువుల్ని ఆక్రమిస్తున్నాడు. దీనివల్ల చెరువులో నివసించే జీవులన్నీ చనిపోతాయి. చెరువుల్లో రసాయనాలు కలపడం, వాహనాలు కడగడం, పశువులు కడగడం వల్ల నీరు కాలుషితమై తాగడానికి పనికి రావట్లేదు. రోగాలు వస్తున్నాయి. పెద్ద పెద్ద సౌండ్స్ వల్ల చెవులకు వినే శక్తి తగ్గుతుంది. వాహనాలు, ఫ్యాక్టరీలు, బోర్లు, డీజే సౌండ్స్ వల్ల వినే శక్తి తగ్గుతుంది. షెల్ వర్షాలు పెట్టడం వల్ల వాటి నుంచి వచ్చే రేడియస్ నుంచి చాలా పక్షులు చనిపోతున్నాయి. దాన్ని ఇప్పటికీ చాలా వరకు పిచ్చుక జాతి పక్షులు చాలా వరకు తగ్గిపోతున్నాయి. వాయు కాలుష్యం ఇంట్లో నుంచి కాలు బయట పెడితే చాలు ఏదో ఒక పొగ వస్తుంది. ఫ్యాక్టరీ పొగ, ప్లాస్టిక్ పొగ, సిగరెట్ బిడి పొగ రోగాలు వస్తున్నాయి. దయచేసి అడవులను కాపాడండి, చెట్లను పెంచండి, నీటిని కాలుష్యం చేయకండి. పెట్రోల్, డీజిల్ వాహనాల బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలు వాడండి. దయచేసి కాలుష్యాన్ని తగ్గించండి.